హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నేను మీ ముందుకు వీడియో ఎప్పుడు బ్యాక్ నుంచి మాట్లాడతాను కదండి. ఈసారి నా ఫేస్ రివీల్ చేస్తున్నాను. సో ఈసారి నేను 4వ వారం వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటున్నానో మేము చూపిస్తున్నాను చూడండి. ఇదే అండి మా ఇంటి వరమహాలక్ష్మి దేవి. సో మీరు ఎలా జరుపుకున్నారండి? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నేను ఎలా రెడీ అయ్యాను, చాలా బాగున్నానా లేదా కొంచెం కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం వీడియోకి సరి చేసుకుంటాను ఎలా ఉండాలి ఏంటి అనేసి. సో చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ వీడియో. మా ఇంట్లో వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా 4 రకాలు చేశానండి. అమ్మవారికి ఇష్టమైన పెరుగు అన్నము, పోపు పెట్టేసి పరమాన్నము, తర్వాత లెమన్ రైస్, అవి చిన్నవి నాకు గుర్తుకులే గుగ్గుల టైప్ చేశానండి. సో అమ్మవారికి నైవేద్యంగా ఫస్ట్ తాంబూలం అమ్మవారికి ఇస్తాం కదా, పువ్వు, చిన్న కాయిన్, ఆకు, ఒక్క తమలపాకు, అరటిపండ్లు పెట్టేసి ఇలా పెట్టానండి. మా ఇంట్లో పరిచయం లేదండి. కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది, కొంతమంది ఇళ్ళలో ఉండదు. సో మా డెకరేషన్ అనేది ఇలా ఉంది. నాకు యూట్యూబ్ ఛానల్ అనేది ఈ మధ్య స్టార్ట్ చేశాను. సో నాకు తెలిసినంత వరకు ఇలాంటి వరకు అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా పూజా విధానం అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ డెకోర్ అనేది మా ఇంటి నుండి చిన్న పూజ తీసుకున్నాను. నా శారీ ఎలా కట్టుకున్నాను కామెంట్ చేయండి. ఈసారి మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను మంచిగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని చిన్న బియ్యపు ముగ్గు పెట్టి పొద్దున్న లేచి పసుపు కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టేసి అదంతా అయిన తర్వాత అమ్మవారిని డెకరేషన్ చేసిన తర్వాత నేను రెడీ అయ్యానండి. చాలా సింపుల్గానే రెడీ అయ్యాను, అంత టైం లేకుండా కంప్లీట్ అయిపోయింది. చిన్న చెట్లు ఉంటాయి, గ్రీనరీ చాలా బాగా నచ్చింది. సో ఈసారి నేను చిన్న రింగ్ పెట్టుకున్నాను, గోల్డ్ రింగ్. అమ్మవారికి ఒక శారీ, ఇది వచ్చి చెన్నా బ్రదర్స్లో తీసుకున్నాను ఈ శారీ అండి ఆఫర్లో. సో ఇలా చిన్నగా పక్కన అమ్మవారి పక్కన చాలా బాగుంది కూర్చుంటే. సో చిన్న అది మా అత్తగారి వయసు తర్వాత పూజ చేస్తున్నారు. ఇది వినేసండి పూజ విధానం. నేను కూడా ఇంటికి అందరికీ మంచి జరగాలని చూసుకుంటున్నాను. నేను కూడా చాలా బాగుండాలని అనుకుంటున్నాను. వ్రత విధానం వినేసండి అమ్మవారికి ఎలా చేస్తాను. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ మ్యూజిక్ కానీ ఇవ్వట్లేదండి. సో ఎందుకంటే మనం న్యాచురల్గా చేసుకున్న అమ్మవారికి చాలా బాగా నచ్చుతుంది. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారు చాలా బాగా చేసిన అనుకుంటున్నాను. నా పెళ్ళైన రెండో పెళ్లి రోజు 4 days అయితే. సో ఇది 2వ సంవత్సరం అన్నమాట దగ్గరకు వస్తుంది. ఫస్ట్ సంవత్సరం చాలా గందరగోళంగా షేర్ చేసుకుంటాను. నాకైతే ప్రశాంతంగా నీళ్ళు కూడా చూసండి. प्रतिगृहत्यां श्रीवरलक्ष्मी देवताय नमः गन्धं समर्पयामि। अक्षतां धवलां दिव्यां साल्यां तण्डुलां शुभां हरिद्रां कुङ्कुमे भूतां गृहत्यातामित्रिकृतिके श्रीवरलक्ष्मी देवताय नमः अक्षतां समर्पयामि। मल्लिका जाजी सुकुमैच परंकुरस्लैपति सत्याकृष्ण कलहरै पूजयामि। हरिप्रिये श्रीवरलक्ष्मी देवताय नमः पुष्पाणि पूजयामि।
ఓం చంచలాయ నమః పాదో పూజయామి ఓం చపలాయ నమః జామని పూజయామి ఓం పితముద్రాయ నమః ఊరు పూజయామి ఓం కమలవాసన్యే నమః కటిం పూజయామి ఓం పద్మలాయ నమః నాభిం పూజయామి ఓం మధుసూదనే నమః స్తవం పూజయామి ఓం లలితాయ నమః ఉదరం పూజయామి ఓం కంపుకన్యే నమః ఖండం పూజయామి ఓం శృంగాయ నమః ముఖం పూజయామి ఓం శ్రీయే నమః ఓష్ఠం పూజయామి ఓం సునాసికాయ నమః నాస్తికం పూజయామి ఓం శ్రీంద్రే నమః నేత్రం పూజయామి ఓం రమాయ నమః కర్ణో పూజయామి ఓం కమలాయ నమః శిరో పూజయామి ఓం వరలక్ష్మాయ నమః సర్వాంగం పూజయామి శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామం శ్రీవరలక్ష్మీ దేవతాయ నమః పుష్పాణి సమర్పయామి దళాంగం గోరవేదసుగంధం చ మనోహరం రూపం దాస్యామి తే మనే కమలప్రియ శ్రీవరలక్ష్మీ దేవతాయ నమః ఈ వీడియో తీసే మా మామయ్య రండి అటు తిప్పుతున్నారు ఒక లెవెల్లో పట్టట్లేదు కాన్స్టెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.